వెల్కమ్ టు టీపీఏ న్యూస్. కార్గిల్ విజయ దివాస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో కాగడాల ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులర్పించారు. ఈ ర్యాలీ బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమై చౌరస్తా మీద ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాయంచు నాగరాజు మాట్లాడుతూ కాశ్మీర్ను ఆక్రమించుకోవడం కోసం 1999 మే నెలలో భారత్ భూగోళంలోనికి పాకిస్తాన్ చొరబడుదారులు ప్రవేశించి కార్గిల్ నియంత్రణ రేఖ వెంబడి కొనసాగిన యుద్ధంలో దాదాపు 500 మంది పైగా భారత జవాన్లు ప్రాణాలు విడిచారని ఈ సందర్భంగా అన్నారు. కొన్ని నెలల పాటు యుద్ధం చేసిన భారత సైనికులు జూలై నెలలో మన భూభాగాన్ని మన దేశ ఆధీనంలోకి తీసుకొచ్చి విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్గిల్ విజయ్ దివాస్ గా భారత ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రతి పౌరుడు దేశభక్తిని అలవర్చుకొని సక్రమమైన మార్గంలో నడుస్తూ దేశం కోసం పోరాడాలని కోరారు. కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని అమరుడైన వీర జవాన్లను స్మరించుకుంటూ ములుగు ఎంపీడీఓ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో రాజకీయ, ప్రజా, యువజన సంఘాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో విరోచితంగా పోరాడి అమరులైన వీర జవాన్లను స్మరించుకుంటూ యువకులు పెద్ద మొత్తంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, బీజేవైఎం నాయకులు కొత్త సురేందర్, శనిగరపు రమేష్, రవీంద్రాచారి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.